హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విజయ్ కోసం సప్తసాగరాలు దాటి రుక్మిణి, ఆకాశంలో ఒక తారగా దుల్కర్ సల్మాన్, సరికొత్తగా ధనుష్ కుబేరా, సాయి తేజ్తో మనోజ్, రామ్ చరణ్ విడుదల చేసిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ట్రైలర్, ఈ దేశాన్ని పీడిస్తున్నది నల్లధనమే అంటున్న మిస్టర్ బచ్చన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ దేశాన్ని పీడిస్తున్నది నల్లధనమే అంటున్న మిస్టర్ బచ్చన్. ఈ దేశాన్ని పీడిస్తున్నది దరిద్రం కాదు సార్, నల్లధనం. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాల్లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుందంటూ హీరో రవితేజ చెప్పే డైలాగులు మిస్టర్ బచ్చన్ టీజర్లో ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. ఆదివారం నిర్వహించిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ 1980-1990ల మధ్య జరిగే కథ మిస్టర్ బచ్చన్. రవితేజ గారితో నేను చేసిన మిరపకాయ మూవీ కంటే 100 రెట్లు మిస్టర్ బచ్చన్ బాగుంటుందన్నారు. ఆగస్టు 15న 2 తెలుగు పెద్ద సినిమాలతో పాటు ఒక తమిళ చిత్రం రిలీజ్ అవుతోంది. అలాగే 2 చిన్న తెలుగు మూవీస్ కూడా వస్తున్నాయి. అయితే మన థియేటర్ వ్యవస్థ అన్ని సినిమాలను సపోర్ట్ చేయగలదన్నారు టీజీ విశ్వప్రసాద్. ఈ వేడుకలో భాగ్యశ్రీ బోర్సే, చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, కెమెరామ్యాన్ అయానంక బోస్ పాల్గొన్నారు. విజయ్ కోసం సప్తసాగరాలు దాటి రుక్మిణి. విజయ్ దేవరకొండ తన సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న ఆయన ఆ తదుపరి రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో పనిచేయనున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్, రవికిరణ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ముగింపు దశలో ఉన్నాయని, స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు రుక్మిణి సానుకూలంగా ఉందని తెలిసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ముస్తాబు కానుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్తుంది. దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఆకాశంలో ఒక తారగా దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న సినిమాకు ఆకాశంలో ఒక తార అనే టైటిల్ ఖరారైంది. పవన్ సాధినేని ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సమర్పణలో ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా ఆదివారం దుల్కర్ సల్మాన్ బర్త్డే సందర్భంగా ఆకాశంలో ఒక తార సినిమాను అధికారికంగా ప్రకటించి పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ కానున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవరన్, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దుల్కర్ బర్త్డే సందర్భంగా లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను ఉషా ఊతప్ పాడారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ స్వరకర్త. సాయి తేజ్తో మంచు మనోజ్. విరూపాక్ష, బ్రో సినిమాలతో వరుస విజయాలు అందుకొని జోరు మీదున్నారు హీరో సాయి దుర్గా తేజ్.
ఇప్పుడు ఆయన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారని సమాచారం. ఇందులో సాయి తేజ్కు ధీటైన పాత్రలో తను కనిపించనున్నారని తెలుస్తోంది. స్వాతంత్రం రాకపూర్వం జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి తేజ్ 6 ప్యాక్ లుక్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మితమవుతోంది. సరికొత్తగా ధనుష్ కుబేరా. ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ కుబేరా. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఆదివారం ధనుష్ బర్త్డే. ఈ సందర్భంగా కుబేర సినిమా నుంచి ధనుష్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్త పాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ విడుదల చేసిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ట్రైలర్. ఏంటి సుబ్రహ్మణ్యం, పొద్దున్నే పూజ మొదలుపెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది, ఏ బ్రాండో అనే డైలాగ్తో మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. నటుడు రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించగా అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటించారు. లక్ష్మణ్ కార్యదర్శకత్వం వహించారు. డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సమర్పణలో బుజ్జిరాయుడు పెంచాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఏపీలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తోంది. ఆగస్టు 23న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ని హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి, నీ కూతురు వాడుతుంటేను చూసి కొన్నా వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.